ప్రపంచవత్తులకు ప్రాప్తమైందా? నా ఆవు దొంగల పాలైందే. నా కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తుంది. ఇన్ని కష్టాల్లో ఉన్నటువంటి నేను ఏ విధమైనటువంటి బుద్ధితో మీకు పూజ చేయగలుగుతాను అని వెంటనే అక్కడే కూర్చుండిపోయాడు. చాలా దిగాలుగా ఉన్నాడు. అది చూసినటువంటి త్రిమూర్తులు, బ్రాహ్మణ, నీ మదిలో చింతపడకు. నీ ఆవు దూడ దొరుకుతాయి. నీవు నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటారయ్యా. వస్త్రములు కూడా దొరుకుతాయి అని చెప్పారు. ఇక వెంటనే బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యం అని చెప్పాడు. దీపం వెలిగించడానికే అగ్గి లేదు, నేనేం చెయ్యను అని అనక త్రిమూర్తులు ఇలా చెప్పారు, నీ 2 కళ్ళు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు 2 కళ్ళు మూసుకోక అకస్మాత్తుగా దీపం వెలిగింది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించాడు. స్వామికి మేళ సమర్పించాడు. మేళ ఇచ్చివేసి ఆనందంతో చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇక త్రినాథులు బ్రాహ్మణుణ్ణి అనుగ్రహించుట త్రిమూర్తుల వద్ద సెలవు తీసుకుని కొంచెం దూరం నడిచి వెళ్తూ ఉండగా అదే మార్గంలో ఆవు దూడ 2 కనిపించాయి. వాటిని చూసి చాలా సంతోషించి, త్రిమూర్తులు నా యందు దయ ఉంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చారు. వారి పూజ బాగా చేసేశారు అని ఆవును దూడను తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి చూస్తే తన ఇంటిలో సిరి సంపదలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అవి చూసి ఇంకా ఆనందపడ్డాడు. శ్రద్ధగా మళ్ళీ పూజ నర్పించాడు. చేయవలసిన కార్యక్రమాలందరికీ కూడా బాగా తెలియపరిచాడు. తరువాత తన స్నేహితుల్ని రప్పించి వెనుకలానే మళ్ళీ మేళా సమర్పించాడు. మేళా చేసే పద్ధతిని అందరికీ చెప్పగా అందుకు అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా విషయాన్ని తెలుసుకుని త్రినాథ పూజ చేశారు. అందరి ఇళ్ల యందు సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు నిండాయి. దానివల్ల షావుకార్లందరూ వ్యాపారాలు మూసేసి అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారందర్నీ చూసినటువంటి రాజు, మీరు ఎందుకొచ్చారు అని అడగ్గా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినండి అని మధుసూదనుడు అనే పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని బ్రతికేవాడు. శ్రీపురం వెళ్ళి త్రినాథ మేళాను ఆచరించాడు. త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికొచ్చాయి. ఊరిలో ఉన్న రైతులందరికీ కూడా త్రినాథ మేళ ఎలా చేయాలో చెప్పాడు. వారంతా చేశారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా చేశారు. అందరికీ శుభాలు చేకూరాయి. అందరికీ ధనధాన్యాలు కూడా వచ్చాయి. ఒక్కొక్కరు కుబేరునితో సమానమైపోతారు.